ఈ రోజున ఈ పరమాద్భుతమైనటువంటి ఈ వేదిక పైన కూర్చున్నటువంటి మహానుభావులందరూ కూడా భారతదేశంలో మరొక రాష్ట్రంలో ఇటువంటి వైభవం ఉన్నదా భాషకి అనే అనుమానం వచ్చేటువంటి మహనీయులు, అసాధారణమైనటువంటి ప్రతిభా సంపన్నులు. ఒక్కొక్కరు జీవితాన్ని భాషతో కవిత్వంతో తపస్సుగా సాగించినటువంటి వాళ్ళు. ఇట్లా వీళ్ళందరినీ చూడటం అనేటువంటిది శంకరాచార్యుల వారి జయంత్యుత్సవాల సందర్భంగా ఇక్కడ ఇది కూడా మహాపుణ్యం. భారతీ తీర్థస్వామి వారి ఆశీస్సులతో ఈ మహావైభవాన్ని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి బంగారయ్య శర్మ గారు ఎక్కడున్నారండి? దగ్గరికి రండి మీరు. అయ్యా ఒక్క మాట, అక్షయ తృతీయ నాడు బంగారం తీసుకెళ్ళమన్నారు, ఈయన తీసుకెళ్ళిపోండి అందరూ. ఎందుకనంటే ఈయన నిలువెత్తు బంగారం. ఈయన గొప్ప శిష్యుడు. ఈయనలో ఉన్న నేను చూసినటువంటి లక్షణం ఏమిటంటే గొప్ప శిష్యుడు. శృంగేరి స్వామి వారికి దాసానుదాసుడు. ఇక ఆయన హృదయమంతా కూడా శృంగేరి స్వామి వారిని నింపుకున్నారు. భారతీ తీర్థస్వామి వారు చెబితే ఆపాదమస్తకం పులకించిపోయేటువంటి అంకితమైపోయినటువంటి అద్భుతమైనటువంటి ఒక పవిత్ర భావములతో ఉన్నటువంటి శిష్యుడు ఈయన. ఎటువంటి వాడి ఈ బంగారం మామూలు బంగారం కాదు, ఇది ఒక ధర్మ ఖడ్గానికి బంగారపు కళంకారీతో చేసినటువంటి ఒక పిడిగలిగినటువంటి ధర్మ ఖడ్గం ఇది. ఈ మామూలు బంగారం కాదు, ఇది ధర్మ ఖడ్గానికి బంగారపు కళంకారి పనితనం ఉన్నటువంటి ధర్మ ఖడ్గం. ఈయన చాలా నిశ్శబ్దంగా పరమాద్భుతంగా ఈ సభలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ సభలన్నిటిలో కూడా జ్యోతిష్ శాస్త్రవేత్తల సభ, ఈనాటి సభ, వేద సభ, శాస్త్ర సభ అవి జరుగుతూనే ఉంటాయి, సహజంగా జరుగుతూనే ఉంటాయండి. వీరందరూ రావటం అంటే నేను ఎందుకనంటే వీరితో ఉన్నాను కనుక వీరిని తీసుకురావడం చాలా కష్టం మీకు. ఎందుకంటే వేద పండితులు వస్తారండి, వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది, వీళ్ళకు ఉండదు. ఎందుకనంటే నేను వీళ్ళలో ఒకరిని కనుక చెబుతున్నాను సాహసించి. కాదండి, పద్ధతి ఉండదని కాదు, ఎవరి పద్ధతి వాళ్ళకు ఉంటుంది. అన్ని పద్ధతులు ఉన్న వాళ్ళని ఒక చోట చేర్చడం కష్టం అనమాట. ఎందుకనంటే కనుక ఇక్కడ ఏమిటంటే మహనీయులండి తనకి వచ్చినటువంటి ద్రవ్యాన్ని, ఇచ్చిన ద్రవ్యాన్ని ఇలా అవధానాల్లోనూ భువన విజయాల్లో చేస్తే ఆ డబ్బంతా తీసుకుని సరస్వతి దేవాలయం కట్టినటువంటి మహానుభావుడు అయిన. గత 40 సంవత్సరాలుగా ఒక పండు ఒక గ్లాసు పాలు తాగుతాడండి అష్టకాల నరసింహరామ శర్మ గారు. చూస్తేనే మహాపుణ్యం అండి. ఇటువంటి వాళ్ళు కావాలండి. ఒక మతం గొప్పదనం ఏమిటి అని అంటే వాళ్ళ జీవితం, వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ ధర్మాచరణ. ఈయన గండ్లూరు దత్తాత్రేయ శర్మ గారు ఇప్పుడే చెప్పారు, నాగమణి శర్మ గారు గాయత్రి దేవాలయాన్ని కట్టారు. ఎట్లా కట్టారు? ఆయనకి ఎవరన్నా ఈ పారితోషికంగా ఇచ్చి సన్మానం చేసినటువంటి డబ్బులతో వాటితో కట్టినటువంటి మహానుభావుడు. ఆయన పెన్షన్ కూడా దానికి సమర్పించేశాడు మహానుభావుడు. ఇక మా గరికిపాటి నరసింహారావు గారు ఉన్నారంటే చిన్నతనము నుండి కూడా ఒక పరమాద్భుతమైనటువంటి ధర్మనిష్ట, ఆ ఒక కవితా ప్రవాహ స్వరూపమైన అటువంటి ఆయన ఇవాళ పద్మశ్రీగా మన ముందు ఉండటం కూడా మనందరి ఆనందకరమైనటువంటి విషయం, జాతికి గర్వకారణం. అందరూ ఆనందించినటువంటి బిరుదాంచితుడండి ఆయన. ఒక పద్మశ్రీ వస్తే ఎన్నో కాంట్రవర్సీలు వస్తూ ఉంటాయి, కానీ గరికిపాటి వారికి వస్తే ప్రతి ఒక్కరూ సంతోషించాడండి. నాస్తికులు, హేతువాదుల దగ్గర నుండి అందరూ సంతోషించారు. అది ఆయన గొప్పదనం. ఆయన యొక్క ధర్మనిష్ట ఎంత గొప్పదంటే, ఎంత అభ్యుదయవాది అని అంటే, ఎంత సంప్రదాయవాదో అంత అభ్యుదయవాది. తన కుమారులకి గురజాడ, శ్రీశ్రీ అని పేర్లు పెట్టినటువంటి మహానుభావుడైన. ఇక నాగమణి శర్మ గారి గురించి చెప్పాలి అని అంటే ఆయన కంఠం విప్పితే అది అమ్మవారు వీణ వాయించినట్టే. ఆ మాధుర్యం, ఆ పదాల్లో ఉండే మాధుర్యం, భావాల్లో ఉండే మాధుర్యం, దివ్యత్వం అది ఆయనకే సిద్ధించిందంతే. ఒక సిద్ధి స్వరూపుడు ఆయన. ఇక మేడసాని వారు ఉన్నారంటే 1,00,000 పద్యాల ధారణాదక్షుడైన మేరు గంభీరమూర్తి మా మేడసాని అని. ఆ ధారణే అసలు అది ధారణా స్వరూపుడు ఆయన. ఇట్లా ఇక ఈ గురు సహస్రావధాని ఈయన ఉన్నాడంటే కడిమెళ్ళ. ఎవరైనా సరే చూడండి, తన 2 కుమారుల్ని పద్య కవుల్ని చేశాడు. వాళ్ళ శ్రీమతి గారు కూడా పద్య కవయిత్రి అండి. తన కుటుంబంలోని అందరూ కూడా పద్య కవులు. వద్దిపర్తి పద్మాకర్ గారు
కోటల లక్ష్మీ నరసింహం గారిని కూడా వాళ్ళని సహస్రావధానులుగా తీర్చిదిద్దినవాడు. తన పద్యాలు వినిపించడానికి వచ్చిన వాడిని నువ్వు అవధానం చేయగలవయ్యా అని అష్టావధాన్ని చేసి సహస్రావధాన్ని చేసినటువంటి గురు సహస్రావధాని ఆయన. ఇట్లా ఈ మహానుభావులందరూ కూడా ఈ రోజున శంకరాచార్యుల వారి యొక్క సాహిత్యాన్ని మధించి ఆనందించి ఆస్వాదించి జగద్గురువులు భారతీ తీర్థస్వామి వారి ఆశీస్సులతో జరుగుతున్నటువంటి సభ బంగారయ్య శర్మ గారు ఒక్క చేత్తో చేస్తున్నాడు. మనం అందరం రావాలని ఎంతెంతో దూరాల నుండి వచ్చి ఇక్కడ చేరి ఒక పరమాద్భుతమైనటువంటి ఒక అద్వైత ప్రకాశాన్ని కలిగించారు. దీనికి నాగఫణి శర్మ గారు అధ్యక్షత వహించడం అనేటువంటిది అది పరమాద్భుతమైనటువంటి శోభ. జగద్గురువులు లేరనేటువంటి భావం లేకుండా జగద్గురువులకి అంకితమై అణువణువులో ఆ భారతీ తీర్థుల వారిని నిలుపుకున్నటువంటి శృంగేరి పండితులు, బహుశాస్త్ర కోవిదులు విశ్వనాథ గోపాలకృష్ణమూర్తి గారు, వారు శాస్త్రి గారు, వారి ఇక్కడ ఉండటం మనందరి అదృష్టం. ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం అనేటువంటిది నా పూర్వపుణ్యంగా నేను భావిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. అధ్యక్షుడుగా రెండు ఉపసంహార వాక్యాలు చెప్తున్నాను. అందరి గురించి చెప్పినప్పుడు ఎందుకంటే మళ్ళీ అపచార దోషం నాకు రాకూడదు, క్షమించాలి. ధూళిపాళ మహాదేవమణి గారండి, మహాపండితుడు ఆయన నలుగురు ఆడపిల్లల్ని అష్టావధానం శతావధానం చేసేట్టుగా తీర్చిదిద్దారండి మహానుభావుడు. ఈయన ప్రత్యక్ష శిష్యులు విశ్వనాథ సత్యనారాయణ గారికి అచ్చ తెలుగులో అవధానం చేసి పరమాద్భుతంగా తెలుగుని కాదు మనం అచ్చ తెలుగుని కూడా నిలబెట్టాలని కంకణధారి అయినటువంటి వాడు పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. వీరందరికీ నమస్కారం. వీరందరి నుండి స్ఫూర్తిని పొంది మనం భాషని బ్రతికించుకోవాలి. లేకపోతే పరమాద్భుతమైనటువంటి ఈ దివ్య విషయాలన్నీ కూడా మనం ఇంగ్లీష్ లో చదువుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. 30 సంవత్సరాల కిందట వీరందరూ కూడా యువకులు, ఇంత స్థాయి ఉన్నవాళ్ళు. ఆ రోజున కూడా వయపరిణతి వల్ల అనుభవం వల్ల అద్భుతమైన పద్యాలు చెబుతున్నారే గాని ఆ వయసులో ఇంకా అద్భుతంగా ధారతో బ్రహ్మాండంగా చెప్పిన వాళ్లే 30 ఏళ్ల కిందట బాగా ప్రకాశించారు వీళ్ళు. ఇవాళ చూస్తే 30 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాళ్ళు కవులు ఎవరు కనిపించట్లేదు మనకి. కనుక భాషని బ్రతికించుకోవటానికి, సంస్కృతి సంప్రదాయాన్ని బ్రతికించుకోవటానికి కూడా ఇటువంటి సభలు అవసరం. దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. నమస్కారం.